ఒక జెన్యున్ క్వశ్చన్. ఒక మతాన్ని టోటల్ గా ఎరాడికేట్ చేస్తాము అని అన్నా కూడా హిందువుల్లో ఎందుకు ఎలాంటి రియాక్షన్ లేదు? ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని ఎలిమినేట్ చేయాలి, ఎరాడికేట్ చేయాలి అని వైరస్ తో కంపేర్ చేశారు. ఇప్పుడు విజయ్ పార్టీకి చెందిన ఒక ముస్లిం ఎమ్మెల్యే కూడా అదే సెంటిమెంట్ ని బయట ఓపెన్ గా మాట్లాడారు. సరే, మరి ఇదే మాట ముస్లిమ్స్ ని ఎరాడికేట్ చేయాలి, ముస్లిమ్స్ అంటే ఒక వైరస్ అని అంటే పొలిటికల్ పార్టీస్ ఊరుకుంటాయా? మీడియా ఊరుకుంటుందా? కానీ హిందువుల మీద వస్తే మాత్రం పిన్ డ్రాప్ సైలెన్స్. ఈ రోజు ఒక ముస్లిం కుల్లా పెట్టుకుని తిరిగితే దాన్ని ఫెయిత్ అంటాం. ఒక క్రిస్టియన్ క్రాస్ వేసుకుంటే డివోషన్ అంటాం. కానీ అదే ఒక హిందూ కాషాయం వేసుకున్నా, బొట్టు పెట్టుకున్నా అతన్ని ఎక్స్ట్రీమిస్ట్ అంటాం. అదొకటే కాదు, అంధభక్త్ అని, ఆర్ఎస్ఎస్ వాది అని చాలా మాటలు అంటాం. ఈ పేర్లు పెట్టేవి వేరే మతాల వాళ్ళు కాదు, మన హిందువులే. ఎందుకంటే మన హిందూస్ కి లిబరల్, సెక్యులర్, టాలరెంట్ ఇవన్నీ ఫ్యాషనబుల్ అయిపోయాయి. మన ఓన్ ట్రెడిషన్ ఫాలో అవ్వకపోవటం అదొక ఫ్యాషన్ అయిపోయింది. మన సివిలైజేషన్ లో ప్లూరలిజం వేల సంవత్సరాల నుంచి ఉంది, అది మన DNA లోనే ఉంది. కానీ బయట నుంచి సెక్యులరిజం అనే ఒక పొలిటికల్ కాన్సెప్ట్ ని తీసుకొచ్చి హిందువులని కాస్ట్ పేరుతో డివైడ్ చేసి ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఆడారు. ఇది టాలరెన్స్ కాదు, సెలెక్టివ్ సైలెన్స్. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, హిందువులు టాలరెంట్ గా ఉండాలా లేదా వాళ్ళ ఓన్ ట్రెడిషన్ ని ఫోర్సేక్ చేయాలా? మీ ఒపీనియన్స్ ఏంటో కామెంట్స్ లో చెప్పండి.